అల్పాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. స్థానిక బీసీ బాలుర హాస్టల్లో అల్పాహారం తిని 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు ప్రతిరోజు మాదిరిగానే అల్పాహారం తిన్నారు. తర్వాత కొద్దిసేపటికే కొందరు విద్యార్థులు వాంతులయ్యాయి. దీంతో సమాచారం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తుంది. హాస్టల్లో ఇడ్లీ తిని స్కూల్ కి రాగా కడుపులో తిప్పి వాంతులయ్యాయని విద్యార్థులు తెలిపారు. ఘటన తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆసుపత్రికి చేరుకుని వారిని పరామర్శించారు. తలర్గడిగా మేడం చెప్తాను రిపోర్ట్ చేస్తున్నాను నేను తిన్నాను సార్ 50 మంది ఉండాలి హాస్పిటల్ కేరళ పెట్టి మరి అందరికి మురళి సార్ ఏం చెప్పాలి ట్రీట్మెంట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఎవరు కేరళ శాంతి మీ నాన్నగారి పేరేంటి? మీది ఏ గ్రామం? ఏ ఊరు మీది? సరే
సీసీ కార్డు ఫోన్ చేశాను. సారా సౌరంజర స్కూల్ సంస్కృతి సార్ శుక్రవారం పిండి దమ్మించుకొని వచ్చి అది అట్టే ఉండిచ్చి శనివారం పెట్టారు సోమవారం పెట్టారు మా వాంతులు కడుపు నొప్పి చట్నీ దాంట్లో వేసింది ఇడ్లీ సార్ చట్నీ బాగానే ఉంది కడుపు నొప్పి ఎక్కువ చేసింది. ఎంతమంది 13 మంది ఇడ్లీ పుల్లగా ఉందా బాగుంది ఎట్లుంది పిల్లగానే వాడు సార్ చెప్పా వాడడానికి చెప్పాం ఏం చెప్పాడు సార్ సార్ ఏం చెప్పలా. బాలుర వసతి గృహం నూతనంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభించడం జరిగింది. గతంలో ఈ హాస్టల్ పాపానాయుడుపేటలో ఉండింది. పాపానాయుడుపేటలో ఉన్నటువంటి హాస్టల్ ఆ రోజు ఇదే వార్డును అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో అక్కడ హాస్టల్ సక్రమైన ఫుడ్ అందించడం లేదని, సక్రమంగా మౌలిక సదుపాయాలు కల్పించడం లేదనేసి వార్డెన్ గారు ఏర్పాటుకు పంపించి ఆ హాస్టల్ను క్లోజ్ చేసినారు. అక్కడ ఖాళీగా 2 సంవత్సరాలుగా ఇదే హాస్టల్ పాపానాయుడుపేటలో ఖాళీగా ఉన్నింది. ఆ తర్వాత శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఈ హాస్టల్ను కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ శ్రీకాళహస్తిలో బీసీ హాస్టల్ లేదు, ఇక్కడికి తీసుకురావాలనేసి పర్సనల్ ఇంట్రెస్ట్తో తీసుకొచ్చిన పోయిన సంవత్సరం ఈ హాస్టల్ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్ ఏర్పాడు, రేణిగుంట ఈ 2 హాస్టల్లో ఈయన విధులు నిర్వహించడం జరుగుతుంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. హాస్టల్ వార్డెన్ గారు విధుల్లో ఉన్నాడు, పర్సనల్ వ్యాపారాలు చేసుకుంటాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రారంభించినటువంటి బీసీ హాస్టల్లో ఇన్ఛార్జ్గా రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా విద్యార్థులకు అందుబాటులో ఉండకుండా ఆయన వ్యాపారాలు చూసుకుంటూ ఈరోజు శుక్రవారం తంపించుకొచ్చినటువంటి పిండిని ఈరోజు మంగళవారం రోజు ఈరోజు విద్యార్థులకు పెట్టడం వల్ల ఈరోజు 13 మంది విద్యార్థులకు ఈరోజు ఫుడ్ పాయిజన్ జరగటం జరిగింది. అయితే అక్కడ ఈ పిండి నిల్వ ఉంచడం వల్లనే ఈరోజు జరిగింది. అక్కడ ఉన్నటువంటి వర్కర్లు కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే విద్యార్థులకు ఈరోజు 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఎందుకంటే శుక్రవారం రోజు ఆ పిండిని ఇడ్లీ పిండి తంపించుకొని వచ్చి అక్కడ నిల్వ చేసి ఈరోజు మంగళవారం విద్యార్థులకు అక్కడ ఇడ్లీ చేసి పెట్టడం జరిగింది. ఆ ఇడ్లీ చేసిన దానివల్ల ఈరోజు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. అయితే గతంలో కూడా ఇటువంటి నిర్వాహాలు ఎక్కువగా ఈ వార్డెన్ దృష్టిలో ఉన్నాయి. అయితే రాజకీయ బలం అదేవిధంగా అధికారుల బలం ఉన్నటువంటి వార్డెన్ గారు కాబట్టి ఇతన్ని ఎక్కడికాడ ఏమీ ఎవరు చేయలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఏర్పేడ హాస్టల్లో వార్డెన్ అక్కడ ఏం చేయలేని పరిస్థితి. రేణుగుంట హాస్టల్లో వార్డెన్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, అక్కడ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆ 2 హాస్టల్ కాకుండా 3వ హాస్టల్ని తీసుకొని వచ్చి ఈరోజు శ్రీకాళహస్తిలో ఈరోజు పెట్టడం వల్ల ఇలాంటి సమస్య వస్తూ ఉంది. కాబట్టి వెంటనే హాస్టల్ వార్డెన్ని సస్పెండ్ చేయాలనేసి విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హాస్టల్